హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా ఇవ్వండి. మా దోశ ప్యాన్ అయితే పాడైపోయిందండి. దోశలు అయితే అస్సలు రావట్లేదు. నేను యూజ్ చేసేది అయితే నాన్ స్టిక్, బట్ ఇప్పుడు వెళ్తే నాన్ స్టిక్ యూజ్ చేయకూడదని చెప్తున్నారు కండి. అందుకని నేనైతే కాస్టల్ ఐరన్ తవా తీసుకుందాం అనుకున్నాను. బట్ యూట్యూబ్లో సెర్చ్ చేశాను, దీనిపైన దోశలు రావనేసి చూశాను. బట్ తీసుకోవాలా లేదా అని డౌట్గా తీసుకున్నాను. ఫైనల్లీ నా ఆర్డర్ అయితే వచ్చింది. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టిందండి. ప్యాకింగ్ అయితే సూపర్. బట్ దోశ తవా అయితే మాత్రం ఒక సైడు పెడల్ అనేది తిరిగిపోయే వచ్చింది. రిటర్న్ చేద్దాం అనుకున్నాను, బట్ చూడటానికైతే దోశ ప్యాన్ చాలా బాగుంది. రిటర్న్ చేయాలనిపించలేదు, అందుకని నేనైతే రిటర్న్ చేయలేదండి. హెల్త్ కోసం అయితే నేను ఇది బుక్ చేసుకున్నానండి. ఈ దోశ ప్యాన్ అయితే చాలా అంటే చాలా వెయిట్ ఉందండి. మన కాలు మీద పడితే కాలు అయితే వేళ్ళు తిరిగిపోతాయి, అంత వెయిట్ ఉంది. దీన్ని క్యారీ చేయాలంటే ఫుడ్ అయితే బాగా తినాలి, అంత వెయిట్ ఉంది. ఇన్ కేస్ మన కాలు వేళ్ళ మీద పడ్డా, అది కింద పడ్డా సరే గచ్చు కూడా పగిలిపోయిద్ది, అంత వెయిట్ ఉంది. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనకి ఈ ప్యాన్ అనేది ఎలా యూజ్ చేయాలనేసి ఒక మెనూ బుక్ కూడా ఇస్తారండి, ఇన్స్ట్రక్షన్స్ బుక్. నేనైతే అలానే సీజనింగ్ చేశాను. ప్యాన్ని ఐరన్ తవానైతే మంచిగా క్లీన్ చేశాను. మనం యూజ్ చేసే ముందు దీన్ని అయితే సీజనింగ్ చేయాలండి. నేను తీసుకున్న కంపెనీ పీజియన్. కాస్ట్ వచ్చి 1700 అండి. చాలా అంటే చాలా వెయిట్ ఉంది. అసలు 30 సెంటీమీటర్లు ఉందండి. చాలా పెద్దది తవా అయితే. చూడటానికి చిన్నగా ఉంది, వెయిట్ కూడా చాలా ఉందండి. మెనూ బుక్లో అయితే చాలా డీప్గా ఎలా యూజ్ చేయాలనేసి ఇచ్చారు. నేనైతే మెనూ బుక్ని ఫాలో అయ్యాను. ఈ ప్యాన్ అయితే మనం డైరెక్ట్గా యూజ్ చేయకూడదండి. ఫస్ట్ దీన్ని మనం డీప్గా క్లీన్ చేసుకోవాలి. చాలా వెయిట్ ఉందండి. ఫస్ట్ అయితే నార్మల్ కూల్ వాటర్తో దీన్ని అయితే కడగాలండి. కడిగిన తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కండి, అది పోసి ఓన్లీ సాఫ్ట్ పీచ్ ఉంటుంది కండి, దాంతోనే క్లీన్ చేసుకోవాలి. రఫ్గా ఉండే పీచ్ అయితే అస్సలు యూజ్ చేయకూడదండి. ఇలా ఒకసారి కడిగిన తర్వాత నెక్స్ట్ మనం గ్యాస్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలండి. ఎక్కువ హీట్ అయితే అవ్వకూడదు, నార్మల్ హీటే. నార్మల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఒక 30 సెకండ్స్ అలా ప్యాన్ అయితే వదిలేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ నేనైతే ఉల్లిపాయలు ఉంటాయి కండి, అవి అయితే కట్ చేసి వేసాను. కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ అయితే మొత్తం క్లీన్ చేశాను. మనం ఎంత జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఈ ఐరన్ తవా అనేది అన్ని రోజులు మనకి ఉంటుందండి. ఇలా ఫస్ట్ టైం మనం వాడేటప్పుడు అయితే డీప్ క్లీనింగ్ చేసుకోవాలండి. క్లీన్ చేయకుండా దోశ కనుక పోస్తే దోశ అయితే అస్సలు రాదండి.
నెక్స్ట్ ఇలా క్లీన్ చేసిన తర్వాత నేను ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి దానిపైన వేసి కొంచెం ఫ్రై అయ్యేదాకా అలా వదిలేసానండి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆపిన తర్వాత ఈ ఐరన్ తవా అనేది చల్లారిన తర్వాత మళ్ళీ ఒక్కసారి సోప్తో అయితే క్లీన్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత మార్నింగ్ టైంలో అయితే తవా వచ్చిందండి. ఈవినింగ్ టైంలో దోశలు వస్తాయో లేదనేసి ఒకసారి అయితే ట్రై చేశాను. చాలా భయంగా ట్రై చేశానండి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫస్ట్ దోశ అయితే పోసానండి. ఫస్ట్ దోశ కొంచెం మందంగానే పోసాను. వస్తుందో లేదో అని టెన్షన్ పడుకుంటూ వేసానండి. బట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను యూట్యూబ్లో చూసి ఇది వచ్చిందా లేదా అనుకున్నాను. బట్ వచ్చిందండి. ఫస్ట్ దోశ కాబట్టి నేనైతే దీన్ని పక్కన పెట్టేశాను, తినలేదు. నెక్స్ట్ దోశకి కూడా అంతేనండి. కొంచెం ఆయిల్ అయితే వేసి పల్చగా పోసాను. దోశలన్నీ బాగానే వచ్చాయండి. నెక్స్ట్ డే కూడా ఈ ప్యాన్ అయితే యూజ్ చేశాను. ఫస్ట్ టైం కాబట్టి ఆయిల్ అయితే ఇంత వేసాను. నెక్స్ట్ అయితే అసలు ఆయిల్ వేయకుండా ట్రై చేశానండి. మన నాన్ స్టిక్ ప్యాన్ మీద ఎలా వస్తాయో అలానే వస్తాయండి. మనం యూజ్ చేస్తూ ఉంటే చాలా సన్నగా బాగా వస్తాయి. ఒక 3 దోశల తర్వాత ఇంకా నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ మీద ఎలా వస్తాయో అలానే వస్తాయండి దోశలు. ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ పట్టదండి. ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంత ఆయిల్ వేసాను. హై ఫ్లేమ్లో పెట్టయితే అస్సలు చేయకూడదండి. ఫస్ట్ రోజు నాకైతే తెలియలేదు. ప్యాన్ అనేది ఓవర్ హీట్ అయితే అస్సలు అవ్వకూడదండి. జస్ట్ నార్మల్ హీట్లోనే ఉంచి మనం దోశలు అయితే పొయ్యాలి. ఇదైతే ఈవినింగ్ టైంలో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను దోశలు వేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసాను ప్యాన్ని. చాలా బాగా వచ్చాయి దోశలు అయితే. ఈ ఐరన్ తవా యూజ్ చేసినప్పుడు మంట అనేది జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యూజ్ చేయాలి. ఈ తవా అనేది ఓవర్ హీట్ అయితే మాత్రం దోశలు అయితే రావండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలని నాకు నెక్స్ట్ డే అర్థమైంది. మార్నింగ్ చేసినప్పుడు అయితే దోశలు అనేవి చాలా బాగా వచ్చాయి. యూజ్ చేయంగా మన నాన్ స్టిక్లో ఎలా వస్తాయి అలానే వస్తాయి.